హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ హరీష్ పాలేటి, కన్సల్టెంట్ యూనిటల్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రోజు వీడియోలో ముందుగా పుట్టిన పిల్లలను ప్రీటర్మ్ బేబీస్ లో ఏ కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేబీ ముందుగా పుట్టింది, 29 వారాలకు పుట్టిన బేబీ. ఇనిషియల్ గా వీళ్ళకి ఏమంటే ఆయాసం రావడం, లంగ్స్ మెచ్యూరిటీ లేకపోవడం ఆయాసం వస్తుంది. సో ఈ బేబీకి చిన్న మెషిన్ సిపాప్స్ అంటాం, సిపాప్స్ పెట్టడం అదో కాంప్లికేషన్. రెండో కాంప్లికేషన్ వచ్చి ఇలాంటి బేబీస్ లో షుగర్స్ అనేవి మెయింటైన్ చేయవు. సో హైపోగ్లైసీమియా అంటాం. దానికోసం అని చెప్పి మనం దాని తగ్గట్టు సెలైన్స్ పెట్టుకోవడం, గ్లూకోజ్ పెట్టుకోవడం. అది మూడో ప్రాబ్లం, ఈ బేబీస్ వాళ్ళ టెంపరేచర్ వాళ్ళు మెయింటైన్ చేసుకోలేరు. సో ఈ బేబీస్ అనేది రిక్వైర్ వార్మర్ కేర్. సో ఇలాంటి వార్మర్ లో కింద పెట్టి బేబీది మనం టెంపరేచర్ సెట్ చేస్తాం. నాలుగో ప్రాబ్లం ఏముండొచ్చు అంటే, బేబీకి పాలు స్టార్ట్ చేసినప్పుడు అరుగుదల లోపాలు, అంటే పాలు మనం ఇచ్చిన పాలు అరిగించుకోలేకపోతాయి. పేగులు ఇమ్మెచ్యూరిటీ వల్ల వాంతులు అవ్వటము, గ్రీన్ కలర్ వామిటింగ్స్ అవటం, పట్టు ఉబ్బరాలు రావటము, అవన్నీ అవ్వచ్చు. సో ఐదో ప్రాబ్లం వచ్చేసి బేసికల్లీ వీళ్ళకి ఇన్ఫెక్షన్స్. ఇంత చిన్న బేబీస్ ఎంత ప్రొటెక్ట్ చేసినా సరే ఈ బేబీస్ కి ఇన్ఫెక్షన్స్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఐదో ప్రాబ్లం వచ్చేసరికి వీళ్ళకి ఓరల్ స్పూన్ ఫీడ్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు మింగటం అనేది రాకపోవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ ని అధిగమించడానికి ఇక్కడ అటెండెంట్స్ కి ట్రైన్ చేయాలి.